ఏంట్రా చూస్తున్నావు? నువ్వు ఏం పీకేవని నీకు విగ్రహం పెట్టారా? మా అమ్మని ఎందుకురా చంపావు? చిన్నప్పుడు నేను అనాథగా వీధిలో తిరిగినప్పుడు అడ్డమైన వాళ్ళు ఆంటనీ కొడుకని నన్ను ఎలా కొట్టారో తెలుసా? నీలాంటి వాడికి ఎందుకురా విగ్రహం? వారానికి ఒకసారైనా ఆంటనీ విగ్రహానికి పగలు కొడితే గానీ నాకు సంతోషంగా ఉండదు. ఇదేంటి మన ఏరియాకి వచ్చింది? మళ్ళీ నాన్నగారి విగ్రహం పగలు కొట్టావా? నన్నేం చేయమంటావు రమ్య? ఎవరో ఒకరు ఆంటనీ పేరెత్తి నాకు కోపం తెప్పిస్తున్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడారు? జాకీ నాన్న. రమ్య, నువ్వు నన్ను స్టేటస్ చూడకుండా లవ్ చేస్తున్నావు, కానీ మనకి పుట్టబోయే బిడ్డకి ఒక స్టేటస్ ఉండాలని ఆశపడుతున్నాను. దానికి ఆ ఆంటనీ పేరే తెలియని చోటికి వెళ్ళిపోవాలి. త్వరగా మార్క్. మా అమ్మ రోజు మీ ఇంటికి వచ్చి మాట్లాడాలని తొందర పెడుతోంది. మా ఇంట్లో ఏం చెప్పామో గుర్తుందిగా? మీ నాన్నగారు ఎవరన్నా? ఆర్మీ ఆఫీసర్ అండి. మీ నాన్న ఎక్కడున్నారు? దేశం కోసం ఆయన చనిపోయారండి. అయ్యో, ఆ పోరంబోకు ఆర్మీ ఆఫీసర్ ని చెప్పి చచ్చాను. నా బాబు ఎవడో నిజం తెలిస్తే. మా మావయ్య గారిని ఎప్పుడు రెడీ చేసేస్తావు? ఏది ఆ యాక్సిడెంట్ అయిన డొక్కు గారా? ఒసేయ్, ఆ కార్ ఇచ్చినప్పుడు 4 టైర్లే ఉన్నాయి, దాన్ని ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నా తెలుసా? ఏయ్, ఆ కార్ లో ఒక బాక్స్ ఉంది, కానీ దాన్ని తెరవలేకపోతున్నాను. ఆ బాక్స్ ని విసిరేసేయ్. మీరు చాలా లక్కీ బాబు. ఎందుకు సార్? మీ గ్యారేజ్ వెనక పెద్ద హోటల్ రాబోతోంది. అవును, వాళ్ళ పార్కింగ్ కి మీ గ్యారేజ్ అవసరమైంది. 1,50,000 విలువ చేసే ఈ స్థలాన్ని 10 లక్షలకి డీల్ మాట్లాడారు మదన్ సార్. ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులు. ఐ లైక్ యు ఫ్యాటీ ఫిష్. మావా, జస్ట్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యు మావా. అయ్యా సామి, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనయ్యా. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా రౌడీ కొడుకు ఆంటనీ కొడుకుని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నారు. మా నాన్న ఆంటనీ గురించి తెలియని ఏరియాకి వెళ్ళిపోవాలి. దానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతావురా? ఫిల్మ్ నగర్. ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు, ఇక్కడ వెంకటేష్ గారి ఇల్లు, మధ్యలో మన గ్యారేజ్. నా రమ్యని పెళ్లి చేసుకుని జాలీగా సెటిల్ అయిపోతా. మదన్ ఏదో మత్తులో వాగుతున్నాడంటే నీకు బుద్ధి లేదా? దీనికి జాకీలు ఒప్పుకుంటారో? I'll do it, man. మామా, ఎందుకైనా జాకీ నాన్నని ఒక మాట అడుగుదాం. What the fish, man? ఇంకా ఎన్నాళ్ళని ప్రతిదీ నాన్నని అడుగుతావు? కార్ తీయాలంటే నానా, తినాలంటే నానా, పడుకోవాలంటే నానా, సుస్తుపోవాలన్నా నానా. మార్ గెట్ రెడీ ఫర్ టుమారో రిజిస్ట్రేషన్. ఇకపై జాకీ మారుతాండ కాదు, అంతా మదన్ మారుతాండే. ఏమా అయిపోయిందా? ఎంతసేపు కొడతావేటే? ఏంటి మావా రాసేసుకున్నా? సార్, మదన్ సార్, ఆ హోటల్ ఓనరు మీ స్థలం వద్దన్నారు సార్. రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసుకోమంటున్నారు సార్. గ్యారేజ్ ని కొంటే ఆయన చంపేస్తామని బెదిరిస్తున్నారంట సార్. ఫిష్, యు ఫ్యాటీ ఫిష్. వాడితో మదన్ మార్తాండా అని చెప్పరా, జాకీ మార్తాండా కొడుకని చెప్పరా? బెదిరిస్తున్నది ఆ జాకీ మార్తాండే సార్. ఏంటి బావా, మదన్ మార్కెట్ మంచిగా చేశాడు? మంచి మార్కి నా నుంచి దూరం చేస్తున్నాడు. అలా మంచి నానా, ఈ ఏరియా వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ప్లీజ్ నానా. రే, ఎందుకురా నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు? వీడు పోయినా కూడా ఓకే, కానీ నువ్వు నాకు దూరం అవ్వకూడదు. నాకు కర్మ చేయాల్సింది నువ్వే. ఇంకా మీ నాన్నకి నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ఏకాంబరం అని ఒకడున్నాడు, వాడు నిన్ను వదిలిపెట్టాడు రా. మార్క్ గ్యారేజ్ అమ్మి పెడతానని ఎవడైనా వచ్చాడో ప్రాణాలతో తగల పెడతాను. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వరా. $25, $26, $27, $28, $29, 30, 31. అవును. బ్యాలెన్స్ ఒకటి. ఒకవేళ మింగేస్తుంటాడా? ఉండొచ్చు. గోల్డ్, వీడిని కట్టు. అబ్బా, ఎన్ని సంవత్సరాలు. మార్క్, రారా బంగారం రా. నానా, రే మార్క్,
నేను ప్రశాంతంగా పడుకుని 26 ఏళ్ళయిందంటే నమ్ముతావా మార్క్? నీ బాబు నా ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపి హైడౌట్ లో ఉన్న ఈ ఏకంబరం 26 ఏళ్ళుగా వెతికినా దొరకల. ఇప్పుడు నేను చంపాలని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాడు చూడు. నీ అబ్బా దొరకాడి గుంటనక్క. ఈ రోజు పగ తీర్చుకోవాలి. పట్టుకో. నీ బాబుని చంపినోడ్ని నువ్వే కదా చంపాలి. చంపో. మెకానిక్ మార్క్ ఈ రోజు గ్యాంగ్స్టర్ మార్క్ అవ్వబోతున్నాడు రా. నాన్న, మా నాన్న ఏమి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసో కాదు నాన్న, వాడు ఒక పాపిస్తాడు నాన్న. మా నాన్న వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు నాన్న. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. వీడిని ప్రాణాలతో వదిలేండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా మార్క్, వీడు ప్రాణాలతో ఉంటే నీకే డేంజర్ రా. సరే రండ్రా పోదాం. ఎవరు? యాంటనీ, చెప్పరా? వింటున్నా. ఏమన్నావు? అలాగా మార్క్ వదిలేయమంటున్నాడే. చిన్న పిల్లాడికి ఏం తెలుసుంటున్నావా? నేను చూసుకుంటా. బాయ్ రా. మార్క్, నువ్వు వాడిని వదిలేయమన్నావు, కానీ నా మిత్రుడు వాడి కథని ముగించేయమన్నాడు. సారీ. బెస్ట్ డే, బెస్ట్ గేమ్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కరుణానిధి గారు ఈ రోజు సమావేశమయ్యారు. బాబు, రే ఇది పట్టుకో. రెండంటీ. రే ఆ కుర్చీ ఏం వద్దులే. నిన్న నైట్ నువ్వెక్కడున్నావు? గ్యారేజ్ లోనే. కాదు, నేను చెప్పనా? అక్కడ జరిగిందంతా మేం చూసాం. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదంటీ. మాతో మార్కనీగా చెప్పావు, కానీ ఆ యాంటనీ కొడుకు మార్క్ యాంటనీ అన్న విషయం మా దగ్గర నుంచి దాచావు కదా. ఈ చుట్టుపక్కల నీ గురించి కనుక్కున్నాను. ఆంటీ, మా నాన్న చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడిని ఆంటీ. ఈ ఏరియా కుర్రాళ్ళ అంతా తెలుసు. ఏది ఏమైనా నువ్వు యాంటనీ కొడుకువే కదా. నా కూతుర్ని మర్చిపో. రమ్యకి మంచి సంబంధాలు చూస్తున్నావు. దయచేసి నా కూతుర్ని వదిలే. ఆంటీ, ముందు ఆ కార్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టు. నువ్వు రిపేర్ చేసి చచ్చింది చాలు. ఆంటీ, ఆంటీ. మామా కరెంటు పీకే మామా. ఏరియాలో ఎవడు ప్రశాంతంగా నిద్రపోకూడదు. ఎవరితే రమ్య అమ్మకి యాంటనీ గురించి చెప్పింది? మిమ్మల్ని ఎంత బతిమాలుకున్నాను యాంటనీ గురించి ఎవరికి చెప్పొద్దని. రమ్యని పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాను అనుకున్నాను. అందులో యాంటనీ గురించి చెప్పి చెడగొట్టారు కదరా. ఫోన్ ఏంటి, బిల్లు కట్టలేదా? అబ్బా, కారే ఇచ్చేయమని చెప్పారు, ఇంకా ఇది పెట్టి ఏంటది ఫోన్లో ఉంది? ఏంట్రా పెట్టిలో ఫోన్ పెట్టారు? రమ్యకు ఫోన్ కొడదాం. హలో, ఇలాగే రా తాగితే గాలిలో ఎగురుతారా? రేయ్, మా నాన్న యాంటనీ చెడ్డవాడు కావచ్చు, కానీ నేను మంచివాడు ఆంటీ. రామయ్య నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆంటీ. పెళ్లి చెయ్యాలా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి ఏంట్రా? ఎవరికమ్మా పెళ్లి? ఊరికే ఉండవే. రే పోక్రి వెదవా, ఫోన్ పెట్టరా.
4వ క్లాసా? రే మామా, నువ్వు చెప్పినట్టే ఏరియా మొత్తం కరెంట్ పీకేశాను రా. యాడ చూసినా సీకటే, లవర్స్ కి మాత్రం డబ్బులు చేయాలి. నువ్వేంట్రా మార్కెట్ లో ఉండే గంట స్తంభాన్ని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టావు? నేను పీకేసిన పీజుని ఎవరో మళ్ళీ పెట్టిందా? ఉండి మళ్ళీ వెళ్ళి పీకేస్తా. రే అది వదిలేరా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ ఫోన్ నుంచి రమ్య ఇంటికి ఫోన్ చేసిండ్రా, గాల్లో ఎగిరి కింద పడ్డాన్రా. రే ఎన్నో ఏళ్ల నుంచి తాగుతున్నా, నాకే పీకలు దాటి మందెక్కట్లా. కోట నాకేడంట, గబ్బిలో లాగా పైకి ఎగిరాడంట. నన్ను నమ్మురా. రమ్య వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే వాళ్ళ అమ్మ తన 4వ క్లాస్ చదువుతుంది అని చెప్పారా. మరి అంతే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి దూరం చేయాలంటే 4వ క్లాస్ కాదు, పిల్ల ఇంకా పుట్టలేదని కూడా చెప్తారు. నువ్వు ఫోన్ మళ్ళీ చేయి, నేను మాట్లాడతాతో. కానీ మామ లైన్ కలవట్లేదురా, డొక్కు ఫోన్ లా ఉంది. అవునా? ముందు దీనికి ఎడిగి చూద్దాం. ఏంటంటే పైకి పోతుండే. హలో ఏమా, నువ్వే కదమ్మా గ్యారేజ్కి వచ్చి రమ్మని మర్చిపోమన్నా. రే ఎవర్రా మీరు? మాటి మాటికి ఫోన్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. నేనెవరైతే ఏంటే, ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేయొచ్చుగా. రే పోకిరి, నీకేమైనా పిచ్చి గిచ్చి గాని పట్టిందా? 4వ క్లాస్ చదివే అమ్మాయికి పెళ్లి చేయి అని ప్రాణం తీస్తున్నావు. 4వ క్లాస్ అయితే ఏంటమ్మా, నేనే 3వ క్లాస్ దాకా చదువుకున్నా. ఇద్దరికి పెళ్లి చేసాయి. రే పోలీసులు కంప్లైంట్ చేస్తాను, మర్యాదగా ఫోన్ పెట్టరా. ప్రాణం తీస్తున్నారు. రే ఏంద్రా నేను పైకి ఎగిరినాను. రే మా, నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా మన మందులు ఏదో కలిపారా. కాదు మావా, మన ఎగిరింది మందు వల్ల కాదు. మరేంట్రా, వాళ్ళ అమ్మ నాతో కూడా 4వ క్లాసే చదువుతుందని చెప్పిందా? వాళ్ళ కుటుంబమే పెద్ద ఫ్రాడ్ కుటుంబంలో ఉందిరో. నేనేమైనా ఎరుపుష్పంలా కనిపిస్తున్నానా? నేను లేని సమయంలో ఇక్కడికి వచ్చి నీ బుర్ర బాగా తోవేసెళ్ళిందిరా. ఈ ఫోన్ తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం, భవిష్యత్తుకి కాల్ చేయలేం. కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం. మళ్ళీ అదే నంబర్కి కాల్ చేయాలంటే ముందు రోజు గానీ తర్వాత రోజు గానీ చేయగలం. ఈ ఫోన్ తో పాస్ట్ కి ఫోన్ చేసిరా. మన ఇద్దరు మాట్లాడింది చిన్నప్పుడు రమ్య వాళ్ళ అమ్మతోనేరా. రే ఏమంటున్నావా? నిజమేరా. ఈ ఫోన్ తో పాస్ట్ కి మాట్లాడొచ్చంటే నా బాబుతో మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆసరా, నా బాబుని నించోపెట్టి తలదించుకునేలా 4 అడగాలని. కానీ చచ్చిపోయాడు. కానీ దీంతో ఆ పోరంబోకుతో మాట్లాడవచ్చు కదా. 20 ఏళ్లకు ముందు సచ్చిన మీ నాన్న ఫోన్ నెంబర్ ఎవరిస్తారు ఇప్పుడు? అమ్మా, మహాలక్ష్మి స్టూడియోస్ 234481. ఏమైందిరా? రే జాగ్రత్తరా, మళ్ళీ ఎగురుతావేమో. కాదు, ఫస్ట్ టైం ఫోన్ చేస్తేనే ఎగురుతాం, ఆ తర్వాత నుంచి ఎగరం. డేటు 25, నెల 4వ నెల, సంవత్సరం 75. అని హలో మహాలక్ష్మి స్టూడియోనా? అవునండి. అక్కడ ఏప్రిల్ 25, 1975 కదా? అవునయ్యా, అదే తేదీ అదే సంవత్సరమే. ఏం కావాలి? వేదమ్మ వచ్చి ఫోటో తీయించుకుని ఈ రోజే వెళ్ళారు కదా? అవును, వేదమ్మ ఫోటోని ఈ రోజే ఇచ్చాం. అయ్యా, మీరు ఫోటో తీసేవారు, నేను ఫ్రేమ్ కట్టేవాడిని. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తే ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాను. సరే ఇస్తానుండు. 67 67 56 56 55 75 75 75 67 56 75 67 56 75. తీసాడా? ఏందిరా? ఆంటనీ అయ్యగారా? ఆంటనీ ఉన్నారా? హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్ ఏమైంది? అదే నిన్న ఒక చిన్న గొడవ జరిగింది, ఒకని లేపేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ నంబర్ ఉందా? చెప్తా, రాసుకో. 55 55 51 51 11 11 55 51 11. చూసావరా, మా నాన్న ఎవరినో వేసేసి హాస్పిటల్ హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు చూడు. ఏంట్రా వీటికి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? హలో రే ఆంటనీ గాడు ఎక్కడ్రా? ఏయ్, మా అన్ననే ఆడు ఈడు అనేంత మొనగాడివా నువ్వు? అవునరా, ఎవరా ఫోను?
ఏకాంబరం హాస్పిటల్ కి మనుషుల్ని పంపించావా? ఏకాంబరమ్మా? నీ తమ్ముడి చావుకి యాంటనీ అన్నకి ఏ సంబంధం లేదు. ఎవరినో కాల్ చేశాడు మీ బాబా. నన్నే కలుస్తావా? మా అన్న యాంటనీ రాని అంతవరకు లైన్ లోనే ఉంటావు. అన్నా ఏకాంబరం మనుషులు హాస్పిటల్ రౌండ్ అప్ చేశారన్నా. ఎంతమంది వచ్చారా? 40 మంది వచ్చుంటారన్నా. మన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 2 ఫారిన్ 2 గిటార్ బాక్సులు ఉన్నాయన్నా. నా మిత్రుడు ఎక్కడా? పక్కవాట్లో ఉన్నారన్నా. అటులనే కానిమ్ము. అంటేనే ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? మా బుల్లెట్లు కూడా అయిపోయాయి అనుకున్నావా? రండ్రా. రేయ్, ఆ గిటార్ బాక్స్ తీసుకురారా. ఏంటి బాబాయ్ గిటార్ బాక్స్ అంటున్నాడా? హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ కార్తీక దీపం. ఆ దేవుణ్ణి వరమడిగి నన్ను ఎవడు చంపడానికి వచ్చినా 1000 మంది గన్లతో నా ముందు నిలుచున్నా కూడా శత్రువో ద్రోహు నాకు ఎవడు స్కెచ్ వేసినా చావు నా దగ్గరకు వస్తుందా? నా మిత్రుడు నువ్వు నాతో ఉన్నప్పుడు. అన్నా అన్నా దీనంతరికి కారణం ఏకాంబరమేనన్నా. వాడు లైన్ లో వెయిట్ చేస్తున్నాడన్నా. వాడిని ఊరికే వదలకూడదన్నా. హలో ఏకాంబరం, యాంటనీని చంపడానికి కత్తి పంపించు. కత్తికి రక్తం అంటుకుంటుంది. యాంటనీని చంపడానికి గన్ను పంపించు. బుల్లెట్ చెదురుంటుంది. కానీ నువ్వు పంపించిన మనుషులు ప్రాణాలు తీసి వాళ్ళ శవాలను తిరిగి నీకే పంపిస్తాడురా ఈ యాంటనీ. నువ్వు నలుగురిని కాలిస్తే నువ్వు పెద్ద పోటీగాడివా? పోలీసులు నీ కొనేస్తే దేవుడనే వాడు ఉన్నాడు రా, తెలుసుగా. నేను అక్కడికి వచ్చాను,
ప్రాణాలతో ఉండాలని ఆశపడేవాడు ఎవడు నన్ను చూడాలని కోరుకోడు. ఎందుకంటే వాడు ప్రాణాలతో ఉంటాడురా. నీకు నన్ను చూడాలని ఉందా? లేదు. అటులనే కానిమ్ము. ఏంట్రా ఏమైందిరా? ఏమన్నారా నీ బాబా? దయ్యం అంటే అలా ఉండిపోయావంట. మా నాన్న పాపిస్టోడిని విన్నాను, కానీ వాడి కిరాతికుడురా. మా అమ్మ ఇలాంటి పోరంబోకుని పెళ్లి చేసుకుని దారుణంగా చచ్చిపోయిందిరా. పాపురా మా అమ్మ. నచ్చని మీ నాన్నతో మాట్లాడావే, నచ్చిన మీ అమ్మతో మాట్లాడావా నువ్వా? మనుషులతో వచ్చానన్నా, త్వరగా ఇంటికి వచ్చానన్నా. ఇంటిని తగలబెట్టేశారు. ఏడవురా? ఎన్ని గంటలకు వచ్చారు? 12:30 ఉంటుంది. అలాగా, భయపడుకో, నేను వస్తున్నా. రే ఏంట్రా ఫోన్ పెట్టేశావు? మళ్ళీ 2సారి ఫోన్ చేయలేంగా? ఓ రోజుకో నెంబర్ కోసారి కదా ఫోన్ చేయగలమా? అలాగే కదా బుక్ లో రాస్తుందా? కాదు మావా, ఆ రోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఏకాంబరం మనుషులు రాత్రి 11:45కి వచ్చారు. వీడు ఫోన్ 12:30 అన్నాడు. నన్ను మా అమ్మని చంపాలని చూశారు. మా ఇంటిని తగలపెట్టి పనిచేసి వాళ్ళందరిని చంపేశారు. ఆ సంఘటన జరిగిన తర్వాతే నన్ను అరకు స్కూల్లో చేర్చారు. మనం ముందు రోజు ఫోన్ చేస్తే ఆ సంఘటన అడ్డుకోవచ్చురా. హలో, నేను చెప్పేది ఎందుకు ఏంటి అని అడగకుండా అలాగే చెయ్యి. మీరు చెప్పింది నేనెందుకు చేయాలి? మీరెవరు? మార్క్, నేను చెప్పేది బాగా విను. ఇంకాసేపట్లో నిన్ను మన అమ్మని చంపడానికి వస్తారు. అమ్మా, రే అమ్మని పిలవకు. అమ్మ మనకి ముఖ్యమా కాదా? మన అమ్మ ప్రాణాలు కాపాడడానికి నువ్వేమైనా చేస్తావు కదా. ఇప్పుడు మా అమ్మని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మార్క్, నేను చెప్పేది బాగా విను. మన ఇంటిని తగలబెట్టడానికి ఏకాంబరం మనుషులు కారులో వస్తారు. మన ఇంట్లో ఉన్న కెరోసిన్ క్యాన్ ని తీసుకుని సైకిల్ కట్టుకో, క్యాన్ కి చిల్లు పెట్టి ఇంటి చుట్టూ తిరిగిరా. ఇప్పుడు అడ్డించరా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పు. రేయ్, మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఇంకో 20 నిమిషాలు వస్తారు. మీరు మొగాళ్ళైతే అక్కడే ఉండమంటారా? చెప్పింది యాంటనీ, చేసేది మార్క్. యాంటనీ రా. మార్క్ చైల్డ్ అనుకుంటే వైల్డ్ గా ఉన్నాడు. అమ్మా, యాంటోనీ కొడుక్కి పెళ్ళానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ రోజు వద్దు, పదండ్రా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా, నేను అమ్మని కాపాడేశానన్నా. రే, మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? ఉంటానా, అమ్మకి ఇస్తాను. రే అమ్మకా. హలో, ఆకాశం భూమి సాక్ష్యాలురా, కలకాలం నువ్వే పాలించరా. ఆకాశం భూమి సాక్ష్యాలురా, కలకాలం నువ్వే పాలించరా. రక్తాన్ని పాలుగా మార్చి తాగించనే, అంగాంగం అందంగానే బలిచ్చానే. ముందు వచ్చే జన్మల్లోనా నువ్వెవరో తెలియకపోయినా పెద్ద ఆపద నుంచి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అమ్మా, మిమ్మల్ని చూడాలని ఉందమ్మా. రా బాబు, నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. అమ్మా, మీతో ఒకటి చెప్పాలమ్మా. చెప్పమ్మా, ఏంటదే? ఓ కిరాతకుడి లాంటి రౌడీతో ఎందుకమ్మా మీరు బతకాలి? ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామని చేస్తూ చేస్తూ బతకడం ఒక బతికేనే అమ్మా. యాంటనీ లాంటి ఒక మృగం ప్రాణాలతో ఉండకూడదు. వాడు తినేటప్పుడు
ఆ భోజనంలో విషం కలిపండి. రేయ్ ఎవర్రా నువ్వు? ఏ కంబరం నుంచి మమ్మల్ని కాపాడావన్న ఒకే ఒక్క కారణానికి నీతో మంచిగా మాట్లాడుతున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? ఏంటి ఎవరైనా ఆయన గురించి తప్పుగా మాట్లాడడం విన్నావా? ఆయనేనమ్మా మిమ్మల్ని చంపపోయేది. ఆయన వల్లే మీరు చచ్చిపోతారు. ఆయన వల్లే నా ప్రాణం పోతుందంటే పోయినా పర్వాలేదురా. భర్త గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నారు? ఇలాంటి దుర్మార్గుడిని ఎందుకు మా అమ్మ మాత్రం మంచివాడని చెప్తుంది? ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. రే, నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వాలని ఏదో క్షణం అనుకుని ఉంటారు కదా. ఆ క్షణాన్ని మార్చేస్తే నా బాబు గ్యాంగ్స్టర్ అవ్వడు కదా. మా అమ్మని చంపేవాడు కాదు కదా. నేను ఇలా అనాథని అయ్యేవాడిని కాదు కదా. దానికి డేటు, టైము, ఇయర్ అన్నీ తెలిసి ఉండాలి. నా బాబు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. గ్యారేజ్ కి 1 వారం లీవ్. యాంటనీ గురించి మొత్తం తెలుసుకుంటాను.